ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం, రైతు భరోసా తేదీ ముహూర్తం ఖరారు చేశారు. అయితే కొత్తగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి వానాకాలం పంట పెట్టుబడి సాయం ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ప్రభుత్వం జమ చేయడానికి సిద్ధమైందనమాట. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లిస్టుల నుంచి వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగిస్తూ తెలంగాణలో అనర్హుల లిస్టులో భాగంగా తీసివేస్తూ కొత్తగా అర్హత లిస్టులో ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందన్నమాట. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 30 తారీఖున రైతు భరోసా అకౌంట్లో డబ్బులు జమ కావడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఎవరికి ఇవ్వడం జరుగుతుంది, ఈసారి ఎన్ని ఎకరాల వరకు సీలింగ్ ఉంటుంది, గతంలో రాని వారు ఈసారి ఏం చేస్తే డబ్బులు వస్తాయి, అదేవిధంగా ఎలాంటి అకౌంట్లో ముందుగా డబ్బులు జమ కావడం జరుగుతుంది, ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. చూసిన ప్రతి ఒక్క రైతన్న కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంలో ఉచితంగా అందించడం జరుగుతుంది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి, ఇతరులకు వీడియో షేర్ చేసేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా గత యాసంగి సీజన్ సంబంధించి 2 ఎకరాల వరకు అయితే జమ చేయడం జరిగింది. దీంతో రైతులు అరాకురగా జమ చేశారని, తాజాగా వచ్చేసి వానాకాలం సీజన్లో అలా కాకుండా కొత్త మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఈసారి రైతులకు 9,000 కోట్ల రూపాయలు అనేది ఈ విధానంలో అయితే జమ చేయడం జరుగుతుంది. సో వీరికి మాత్రమే అంటూ సడన్గా ఒక ఊహించిన ట్విస్ట్ అయితే ఇచ్చారు. దాంతోపాటు రైతులకు మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే ఈ దఫా కొత్తగా రైతులకు రైతు భరోసా సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందనమాట. ఈ నెల 30 తారీఖున రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న నేపథ్యంలో కొత్త రైతులకు, ముఖ్యంగా వానాకాలం లేదంటే ఖరీఫ్ సీజన్ అని కూడా పిలుస్తాం, ఈ నెల 15 నాటికి పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి, ముఖ్యంగా గతంలో పట్టాలున్న సైతం వానాకాలంలో అదేవిధంగా యాసంగి సీజన్లో ఇలాంటి ఫెసిలిటీ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పట్టాలు కలిగిన రైతులకు దరఖాస్తు స్వీకరించడం జరుగుతుందన్నమాట. సో ఇలాంటి డాక్యుమెంట్లు ఇవ్వాలి, వీరికి రైతు భరోసా అనేది ఎన్ని ఎకరాల వరకు జమ కావడం జరుగుతుంది. గతంలో రైతు భరోసా రాని వారు సైతం ఈసారి దరఖాస్తులు అనేది స్వీకరించడం జరుగుతుందన్నమాట. అయితే వ్యవసాయ అధికారులు ముఖ్యంగా ఈసారి ఎకరానికి 6,000 రూపాయలు పంట పెట్టుబడి సాయం అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట. సో అర్హత ఉన్న ప్రతి రైతు కూడా దరఖాస్తు అనేది చేసుకోవాలని చెప్పేసి వ్యవసాయ అధికారులు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇందుకు సంబంధించి రైతు భరోసా దరఖాస్తు కోసం అన్నదాతలు ఈ 3 పత్రాలు ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇందులో వచ్చేసి ఒకటి ఫామ్ అనేది మన దగ్గరలో మీ సేవ సెంటర్ లేదా నెట్ సెంటర్ లేదా వ్యవసాయ అధికారి మండల కార్యాలయంలో ఒక ఫామ్ అయితే వస్తుంది. ఆ ఫామ్లో క్లియర్గా రైతు పేరు, తండ్రి పేరు లేదా భర్త, లేదంటే ఆధార్ కార్డు నెంబరు, ఫోన్ నెంబరు, దాంతోపాటు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, పట్టా పాస్ పుస్తకం నెంబరు, ఇలాంటివి ప్రాథమిక సమాచారం, ముఖ్యంగా గ్రామము, విలేజ్ అంటే ఏదైతే వార్డు, ఇవన్నీ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. దానిపైన సంతకం చేయాల్సి అయితే ఉంటుంది. ఈ డాక్యుమెంట్కు మరిన్ని పత్రాలు జత చేయాల్సి అయితే ఉంటుంది. మన దగ్గర ఉన్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్తో పాటు ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ పాస్ పుస్తకం జిరాక్స్ అయితే ఇవ్వాలన్నమాట. దాంతోపాటు ఫోటో అడిగితే ఫోటో ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ ఎవరికి ఇవ్వాలి ఏంటంటే స్థానిక మండల వ్యవసాయాధికారి ఏఈఓను సంప్రదించి ఈ డాక్యుమెంట్లు ఇచ్చినట్లయితే రైతు భరోసా పోర్టల్లో లాగిన్ అయ్యి దాని తర్వాత అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు అర్హత ఉన్నట్లయితే మీకు తప్పనిసరిగా ఈ లిస్టులోనే వానాకాలం పంట పెట్టుబడి సాయం ఈసారి రైతులకు 9,000 కోట్ల రూపాయలు అయితే జమ చేయనున్నారు. అయితే తాజాగా వచ్చేసి రైతు భరోసా అనేది ఈ పథకానికి సంబంధించి 2 విడతల 12,000 రూపాయలు జమ చేస్తున్నారు కదా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజుల్లోనే జమ చేయబోతున్నారు. 30 తారీఖున దాదాపు 30 తారీఖు నుంచి జూలై 1st వీక్ వరకు రైతు భరోసా అమౌంట్ అనేది డబ్బులు జమ కావడం జరుగుతుంది. సో చాలామంది ఉన్న అనుమానం మరొకటి,
ఆల్రెడీ మాకు రైతు భరోసా వస్తుంది, మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరి అయితే ఏం కాదు, దరఖాస్తు చేసుకునే అవసరం లేదు. పాతవారు లేదంటే రాని వారితో పాటు ఇప్పుడు కొత్తగా దరఖాస్తు స్వీకరించడం జరుగుతుంది. పట్టాలు వచ్చిన వారు మాత్రం దరఖాస్తు అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ అనేది వచ్చే నెల 5 తారీఖు వరకు అయితే ఖరారు చేశారనమాట, ఆఖరి తేదీ. అప్పటి వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి ఈసారి 73 లక్షల మంది రైతులకు రైతు భరోసా అనేది ఇవ్వనున్నారనమాట. ఒక రోజుకు 1 ఎకరం, రెండో రోజుకు 2 ఎకరాలు. ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకు రైతు భరోసా ఈ విధానాన్ని ఫాలో అయ్యి రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుందని చెప్పేసి తాజా అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. సో అదేవిధంగా రైతులకు సంబంధించి వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా నడిచింది. ఎందుకంటే శాటిలైట్ సర్వే మ్యాపింగ్ ఆధారంగా. దాంతోపాటు గతంలో అనర్హులు ఉన్నట్లయితే వారిని రైతులందరినీ కూడా తొలగించారు. సో వారి ప్లేస్లో కొత్త వారికి అవకాశాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి రైతు భరోసా అనేది పంట వేసే కంటే ముందే రైతు భరోసా అనేది సాయం అందించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసిందనమాట. సో గుడ్ న్యూస్ ఏంటంటే రైతులకు సంబంధించి కొత్త వారికి సైతం ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నెల 30 తారీఖున ముహూర్తం ఖరారు అయితే చేయడం జరిగిందనమాట. ఎవరికి ఇవ్వబోతున్నారు ఏంటంటే ముఖ్యంగా మీ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందా, ఎన్పిసిఐ లింక్ అయిందా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో రాని వారు ఎవరైనా ఉంటే వాటిని సరి చేసుకున్న వారికి వస్తాయి. ఈసారి పిఎం కిసాన్ పైసలు వచ్చిన ఏ అకౌంట్లు ఉన్నాయో వాటితో పాటు గతంలో రైతు భరోసా వచ్చిన వారికి కూడా క్లియర్గా రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ కూడా ఆగవు అనమాట. సో మీకు మెసేజ్ రావాలంటే బ్యాంకుకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం వాడుతున్నటువంటి మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో రైతులకు సంబంధించి రైతు భరోసా సంబంధించి కేంద్రం నుంచి కావచ్చు, రాష్ట్రాల నుంచి ఏ చిన్న ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం వచ్చిన వెంటనే మీకు ఈ రకంగా వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. యూరియా సంబంధించినటువంటి సరిపడా నిల్వలు కూడా ఉన్నాయని చెప్పేసి మంత్రి తుమ్మల ఆశీర్వాద్ తెలియజేశారు. అదేవిధంగా కేంద్రం నుంచి రావాల్సిన వాటిపైన కూడా నిధి పత్రాన్ని అయితే అందజేసే ప్రయత్నం అయితే చేశారనమాట. సో మొత్తం మీద రైతులకు సంబంధించి ఈసారి 7 రకాల సన్న వడ్లు అనేది ప్రభుత్వం ఆల్రెడీ సూచించిందనమాట. అటువంటి వాటిని మాత్రమే రైతులు పండించినట్లయితే వారికి బోనస్ పైసలు క్వింటాకు 500 రూపాయలు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సో రైతు భరోసా కూడా అందించడం అయితే జరుగుతుందండి.